అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి సెంటర్లో ఉన్నాం. ఇదంతా కూడా మంచి టూరిస్ట్ ప్లేస్. హైదరాబాద్ నుంచి అటు వైజాగ్ నుంచి కూడా ఇక్కడ గుడిసె అనేది కూడా చాలా దగ్గరలో ఉంది. ఆ ప్రాంతానికి ఎక్కువగా మంది పర్యాటకులు వెళ్తూ ఉంటారు. వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క బ్యాంబూ చికెన్ తినకుండా మాత్రం వెళ్ళరండి. అంత ఫేమస్ ఇది. ఇది స్నేహ రెస్టారెంట్ దగ్గర మనం ఉన్నాం. ఇది ఈ బ్యాంబూ చికెన్ ఎలా తయారవుతుంది, దాని యొక్క వివరాలను కూడా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజు సార్ చెప్పండి. మరి ఈ బొంగు చికెన్ అనేది కూడా మారేడుమిల్లిలో చాలా ఫేమస్ అని చెప్తారు కదా. అవును సార్. మరి మీరు ఎలా చేస్తారు ఏంటో ఒకసారి చెప్పండి మాకు. ఏమన్నా సార్, పచ్చి బ్యాంబూ ఉంటదండి. ఈ బ్యాంబూ పచ్చి బ్యాంబూ తీసుకుని నీట్ గా కడిగేసుకోవాలండి. లోన కడుగుతారు. కడిగేసుకున్న తర్వాత చికెన్ తెచ్చుకొని నీట్ గా ఉప్పు, కారం, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, లైట్ గా కొద్దిగా ఆయిల్ వేసుకుని కరివేపాకు, కొత్తిమీర అన్ని వేసుకుని అన్ని కలుపుకున్న తర్వాత అందులో బ్యాంబూలో ఫిలప్ చేయాలి. కలిపేస్తారు. ఒక అర కేజీ ఫిలప్ చేయాలండి. ఫిలప్ చేస్తారు. ఫిలప్ చేసిన దాన్ని పొయ్యి మీద ఇలా పెట్టుకొని దానికి ఇలా ఆకెట్టుకోవాలండి. ఆకు ఏమవుతుంది? ఇది ఇస్తరాకు అని అంటారండి. అడ్డాకు పెట్టేస్తాం. ఎంతసేపు పెట్టుకున్న తర్వాత ఒక అరగంట కాలిన తర్వాత అది తిప్పి కాల్చాలి. ఇలా పక్క కాలినా సరే దాని అందులో ఉన్న వాటర్ పోతుంది. అలా తిప్పి కాల్చుకున్న తర్వాత అరగంటలో తయారవుద్ది. అది తయారైందని మనకెలా తెలుస్తుంది? తయారైందంటే అండి, బ్యాంబూలో ముందు వాటర్ ఉండదు. అవును. అది ఉడికిన తర్వాత వాటర్ పైకి వచ్చేస్తుంది. ఆ వాటర్ తోనే కుక్ అవుద్ది. బ్యాంబూతో వాటర్ తోనే కుక్ అవుతుంది. ఎప్పుడైతే వాటర్ కుక్ అయిందో, అది వాటర్ వేసిందో కుక్ అయినట్టు లెక్క. అదే అయిన తర్వాత కస్టమర్స్ మనకి ఇస్తారు. అవును సార్. రోజుకి ఎంతమంది తింటారండి ఈ మారేడుమిల్లి వచ్చిన వాళ్ళు? వస్తాయండి. శనివారం, ఆదివారం ఎక్కువ ఉంటది. ఒక దగ్గర 150, 100 అలాగా వెళ్తాయి. ఇది హైదరాబాద్ నుంచి కూడా వస్తారు కదా ఇక్కడికి? హైదరాబాద్ నుంచి ఎక్కువ సార్. అదే హైదరాబాద్ నుంచి వస్తారు. రాజమండ్రి నుంచి చోట్ల ఎక్కువ. చాలా మంచి ఇది బ్యాంబూ చికెన్ అంటే మంచి పేరు ఉంది ఇక్కడ. అవును సార్. ఓకేనా? అవును సార్. ఓకే, చాలా సంతోషం అండి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. సుందరమైన ప్రకృతిని చూసి మది పరవశిస్తుంది. అలా పరవశించినప్పుడు తన ఆనందాన్ని పంచుకునేందుకు తనతో స్పందించే మరో హృదయాన్ని కోరుకుంటుంది. అటువంటి అద్భుతమైన కావ్య ప్రపంచమే ఈ మారేడుమిల్లి అటవీ ప్రాంతం. రండి, ఈ అందాలను చూసి తనివి తీరా ఆనందించండి.